వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గచ్చిబౌలి నుంచి 40 మినిట్స్ డ్రైవ్లో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి డ్రైవ్లో ఉండే విధంగా 500 ఎకరాల్లో పెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఒక లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాము. మనకు శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 15 to 25 మినిట్స్ డ్రైవ్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది. మనకు అందులో ఒక మోడల్ హౌస్ కూడా ఉంటుందండి. ఆ మోడల్ హౌస్ కూడా చూపెడతాను. విల్లా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు, టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి తుక్కుగూడకి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అతి చేరువలో ఉన్న 500 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం. ఇందులో వచ్చేసి మనకి 500 ఎకరాల ప్రాజెక్ట్లో 30 ఎకరాల్లో ఒక విల్లా కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఈ 30 ఎకరాల్లో 2 స్టాండర్డ్ సైజెస్ తోటి మనకి ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ 250 స్క్వేర్ యార్డ్స్. 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3080 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. 250 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3800 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక విల్లా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా. ఈ విల్లా వచ్చేసి 250 గజాల్లో 3800 ఎస్ఎఫ్టీ తోటి మనకి ఈ విల్లా అనేది ఇస్తున్నారు అనమాట. మీకు ప్రజెంట్ విల్లా ఇన్సైడ్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా మోడల్ విల్లా అండి. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ విల్లాస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ రేంజ్లో మనం ఇంటీరియర్ అవన్నీ చేయించుకుంటే చాలా ప్రీమియంగా లగ్జరీగా ఉండే విధంగా మనకు ఉంటుంది. ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి ఓపెన్ స్పేస్ అనేది అయితే వదిలిపెట్టుకొని చాలా లాన్ లాగా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మనం డెకరేట్ చేసుకునే విధంగా మనకి విల్లా అయితే ఉంటుంది. మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా మంచి హైట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు 9 to 10 ఫీట్స్ హైట్ అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ కూడా ఇచ్చారనమాట. ఈ విధంగా కంప్లీట్గా మనకు లాకింగ్ సిస్టమ్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం కంప్లీట్గా డిజిటల్ లాకింగ్ సిస్టమ్ తోటి మనం చేసుకోవచ్చు. ఇది మెయిన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇటు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. కంప్లీట్గా మనం ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ చేయించుకుంటే కిచెన్ ఏరియా ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. మనకి ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. అండ్ మనకి ఇటు బ్యాక్ సైడ్లో కూడా మంచి ఓపెన్ స్పేస్ అనేది కూడా మనకు వదిలిపెట్టుకోవచ్చు అనమాట. విల్లా చుట్టూ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఈ విల్లా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్లో విల్లా. అందుకే మనకు ఎంట్రన్స్లోనే ఇటువైపు మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువైపు వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇందులో కామన్ వాష్ ఏరియా అయితే మనకి ఇచ్చారనమాట. ఈ విధంగా మనకు కామన్ వాష్ ఏరియా ఉండే విధంగా స్టెప్స్ దగ్గర కామన్ వాష్ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటు చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా. మనకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మనం బెడ్రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే ఎవరిష్టం వాళ్ళగా టేస్ట్కి తగ్గట్టుగా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇటువైపు మనకు లాబీ లాంటిది అయితే ఇటువైపు కూడా ఇచ్చారు. ఇటువైపు కూడా మనకు కారిడార్గా ఏదైనా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. మనం ఒకసారి ఇటు చూద్దాము. అవుట్ సైడ్ ఈ విధంగా మనము డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు ఇన్సైడ్తో పాటు మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఒకసారి ఈ ఫస్ట్ ఫ్లోర్లో పైకి వెళ్దాం ఏ విధంగా ఉంటుంది. మనకు వర్క్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా మనం మార్బుల్స్ ఇవన్నీ గ్రానైట్స్ మంచి వేయించుకుంటే కనుక చాలా నీట్గా మనకి విల్లా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ మనకు లిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేశారనమాట విల్లా కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా చాలా లగ్జరీగా మనం ఇంటీరియర్ వర్క్ అవన్నీ చేయించుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా లగ్జరీగా ఉంటుంది. మనకి ఇక్కడ వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా వచ్చేట్టుగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మనకు వెంటిలేషన్ పరంగా కూడా మంచి విండో అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా పెద్ద సైజ్ బెడ్, చాలా కింగ్ సైజ్గా ఉండే విధంగా చాలా లగ్జరీగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇటు చూడొచ్చు, ఈ విధంగా చాలా పెద్దగా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా వస్తుందన్నమాట. అంతేకాదు ఇటువైపు కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా కనుక చేసుకున్నట్టయితే ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ వచ్చేసి
పూజా రూమ్ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా పూజా రూము. ఈ విధంగా మనం పూజా రూమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా లగ్జరీగా ఉండే విధంగా. ఇటువైపు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకు మొత్తం కమ్యూనిటీ వ్యూ అనేది కనబడే విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టోటల్ కమ్యూనిటీ వ్యూ. ప్రజెంట్ విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే ఇది మోడల్ విల్లా. మిగతా విల్లాస్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకు 30 ఎకరాల్లో మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 2 టైప్ ఆఫ్ సైజెస్ తోటే మనకి ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మెయిన్గా చెప్పాలి అని అంటే ఈ కమ్యూనిటీలో విల్లాస్ అన్నీ కూడా మైవాన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న విల్లా కూడా కంప్లీట్గా మైవాన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన విల్లా. ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేసే విల్లాస్ అన్నీ కూడా రెడ్ బ్రిక్, మిగతా బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వీళ్ళు అలా కాకుండా కంప్లీట్ కొత్త టెక్నాలజీ, మైవాన్ టెక్నాలజీ తోటి డబుల్ స్టాండర్డ్గా ఉండే విధంగా మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొత్త డిజైన్, కొత్త లుక్లో వచ్చే విధంగా మనకి ఇక్కడ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కనుక చూసుకున్నట్టయితే మనం దీన్ని హోమ్ థియేటర్గా కానీ లేదు అంటే బెడ్రూమ్గా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైపు మంచి స్క్రీన్తో పాటు ఇక్కడ వైపు మంచి స్క్రీన్ ఉండే విధంగా అండ్ ఇటువైపు ఈ విధంగా బెడ్స్ ఇవన్నీ సెటప్ ఉండే విధంగా కూడా మనం ఇక్కడ హోమ్ థియేటర్గా కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఈ రూమ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతానని, పైన ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోరు. మీరు ఇంతకుముందుకు గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే హాలు, ఒక కిచెను ఈ విధంగా సెటప్ కింద ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కనుక మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఒక బెడ్రూము, ఒక హోమ్ థియేటర్ ఇచ్చారు. ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే 2 బెడ్రూమ్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా కూడా మనకు ఉంటుందన్నమాట బెడ్రూమ్. దీన్ని మనం బెడ్రూమ్గా చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఇలా డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో లగ్జరీ స్టేయింగ్ పర్పస్లో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్గా ఈ కమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇంకో బెడ్రూమ్ అనేది కూడా ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఒక బెడ్రూమ్ అయితే ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా కూడా ఇటువైపు మనకి ఇది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చాలా నీట్గా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. మీకు టోటల్ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 280 విల్లాస్ వరకు కూడా మనకి ఇందులో విల్లాస్ అయితే వస్తున్నాయి. అవి కూడా చాలా స్పేషియస్గా టూ టైప్ ఆఫ్ సైజెస్ విల్లాస్ తోటే వస్తున్నాయి అన్నమాట. మీకు ఇక్కడ 2 బాల్కనీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే టోటల్ కమ్యూనిటీ కనుక ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం మోడల్ విల్లాలో ఉన్నాము, మిగతా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీకు రోడ్ కనెక్టివిటీ కూడా చూడొచ్చు. ఈ విధంగా చాలా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లా, కార్నర్ విల్లా. ఇది 250 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న విల్లా అనమాట. మిగతా అన్ని విల్లాస్ కూడా 200 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ తోటి ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇందులో 70% సేల్స్ డన్ అండి. ఇంకో కొన్ని లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ప్రజెంట్ అయితే మనకి ప్రాజెక్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఒకసారి మిగతా ఇక్కడ చూద్దామండి. ఇటువైపు కూడా మనకు మినీ బాల్కనీ అనేది, ఇటువైపు కూడా ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ కూడా ఈ విధంగా చాలా నీట్గా మినీ బాల్కనీ వచ్చే విధంగా పైనుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే విల్లా వ్యూ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇటువైపు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది మనం కంప్లీట్గా మనకు కావాలి అని అనుకుంటే మనం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే పైన ఒకసారి టెర్రస్ పైన కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. టెర్రస్ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఓపెన్ టెర్రస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుంది. టోటల్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఇది 500 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కమ్యూనిటీ అన్నమాట. ఇందులో వచ్చేసి 30 ఎకరాల్లో మనకి విల్లా కమ్యూనిటీ ఉంటుంది. ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ప్రైస్ కనుక 9,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. 200 స్క్వేర్ యార్డ్స్ 3,080 ఎస్ఎఫ్టీ ఉంటుంది. 250 స్క్వేర్ యార్డ్స్ 3,800 ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట. అమ్యూనిటీస్ అవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇది మెయిన్గా మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో మనకి కమ్యూనిటీకి రావచ్చు. కంప్లీట్గా శ్రీశైలం రోడ్ హైవే ఫేసింగ్లోనే మనకి కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.